ఇది చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మరో మహిళతో కూడా కృష్ణారెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంట. ఉదయ్ గదిలో ల్యాప్టాప్, ఫోన్, ప్రేమలేఖల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ లవ్ లెటర్స్ లో ఇద్దరు మహిళల పేర్లను గుర్తించారంట. ప్రేమలేఖలో రాసినటువంటి పేర్ల ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఏపీకి చెందినటువంటి మహిళతో వివాహేతర సంబంధం పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో భర్తకి దూరంగా తన కొడుకుతో ఉంటున్నటువంటి మహిళ అశోక్ నగర్లోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేస్తోంది. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని మహిళపై ఒత్తిడి తీసుకొచ్చాడంట. సో విడాకులు రాకపోవడంతో లివిన్కు నిరాకరించింది ఆ మహిళ. ఇక ఫిబ్రవరిలో ట్రైనీ మహిళ ఐపీఎస్ను కలిశాడు. ట్రైనీ మహిళ ఐపీఎస్ను ఏపీ మహిళ కలిసింది. ఇక ఉదయ్ ప్రవర్తన పైన ఇద్దరి మధ్య చర్చ కూడా జరుగుతోంది. సో ఉదయ్ తనపై దాడి చేస్తూ హింసించేవాడని మహిళా ట్రైనీ ఐపీఎస్కు తన బాధ చెప్పుకుంది ఏపీ మహిళ. ఇక బాధితురాలి ఆవేదనకు విన్న తర్వాత ఉదయ్కి దూరమైంది ఆ ట్రైనీ ఐపీఎస్. కేసులో 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు పోలీసులు. అంటే తన గతంలో ఇక్కడ ఇంకొక వివాహేతర సంబంధం కూడా ఉండేదట. వివాహేతర సంబంధంలో భాగంగా డైరెక్ట్గా ఆ మహిళని విడాకులు రాకముందే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని చెప్పి బలవంతం చేసేవాడు, ఒత్తిడి చేసేవాడు. తనకు విడాకులు రాకపోవడంతో పదే తనని బెదిరిస్తూ ఉండేవాడు, ప్రేమలేఖలు రాస్తూ ఉండేవాడు. రకరకాలుగా ఆయనకి వ్యవహారాలు ఇంకా ఉన్నాయనేది మాత్రం ఈ విషయం ద్వారా బయటపడుతోంది. ఆ మహిళ ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆఫీసర్, సో ఆ ట్రైనీ మహిళ ఐఏఎస్ దగ్గరికి వచ్చి తన భారం చెప్పుకుంది. సో ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఇద్దరి మీద చర్చ జరిగింది. సో ఆ విషయం గమనించినటువంటి ట్రైనీ మహిళ ఐపీఎస్ సో ఉదయ్ కృష్ణారెడ్డిని దూరం పెట్టడం, ఆ తర్వాత ఆయన చేసేటువంటి చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేయడం. సో ప్రేమలేఖలో రాసినటువంటి ఆ పేర్ల ఆధారంగా కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు. హైదరాబాద్లో భర్తకు దూరంగా ఉంటూ ఒక అశోక్ నగర్లోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చాడంట. ఇక విడాకులు రాకపోవడంతో ఆ మహిళ లివ్ ఇన్ రిలేషన్షిప్కి నిరాకరించింది. దీంతో ఆమెపై ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవాడు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతి నిర్మల ఇస్తారు. నిర్మల, సో అంటే ఇక్కడ కేవలం ట్రైనీ మహిళా ఐపీఎస్ఏ కాకుండా చాలా మంది వ్యవహారం ఉంది. చాలా మందితో ఈ రకంగా వివాహేతర సంబంధాలు కానీ, ఒత్తిడి తీసుకొచ్చేవాడని కానీ, బెదిరించేవాడని కానీ బయటపడుతోంది. ఇంతకీ ఇలాంటి వాళ్ళు ఐపీఎస్లుగా ఎలా అవుతూ ఉన్నారు? ముఖ్యంగా ఈ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం చూసిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి? పోలీసులు ఇప్పుడు ఆ మహిళలకు కూడా ఎటువంటి న్యాయం చేసే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఈ కేసుకు సంబంధించి కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఒక్కొక్క ట్విస్ట్ కూడా బయట పడతా ఉంటే ఇక్కడ నిజంగా తన పోలీసు ఆఫీసర్ గా అర్హుడా కాదా అనే ఆలోచనలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక మహిళతో ఇంతకు ముందే తను వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ అమ్మాయి తన భర్తతో దూరంగా ఉంటుంది. అలాగే తన పిల్లోడితో కూడా, అంటే తన కొడుకుతో ఉంటుంది కలిసి. అలాంటి ఆమెను కూడా ట్రాప్ చేశాడు ఇక్కడ అనేది కూడా తెలుస్తూ ఉంది. తనని ట్రాప్ చేసి ఇంకొక విషయం ఏంటంటే తన భర్తకు దూరం అవ్వడానికి కూడా గల కారణము ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ అనేది కూడా తెలుస్తూ ఉంది అనేది పోలీసుల నుంచి వచ్చే సమాచారము. తోటి వివాహేతర సంబంధంతో ఉండడంతోనే భర్త తనను వదిలేసి వెళ్ళిపోయినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడ్డట్టుగా పోలీసులు ఇస్తున్న సమాచారము. అలాగే ఆ తర్వాత తనతో డివోర్స్ రాకపోవడంతో కూడా ఈ అమ్మాయి పెళ్లి ఒప్పుకోకపోవడంతో, అలాగే తనతో రిలేషన్షిప్ లో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పడంతో కూడా ఆ అమ్మాయిని కూడా పలుమార్లు హింసించినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయం ఇది. ఆ అమ్మాయిని హింసించిన తర్వాతే ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆ అమ్మాయి చాలా సార్లు ఇబ్బంది పడ్డ క్షణాలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏపీ మహిళ ఎవరైతే ఉన్నారో తను దూరం పెడుతుంది అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఈ హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ మహిళ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, కేసు పెట్టిన బాధితురాలు, ఆ బాధితురాలు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత ఒకప్పుడు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఆ తర్వాత కానిస్టేబుల్ జాబ్ కి రిజైన్ చేసి ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన తర్వాత తన గురించి తెలుసుకున్నాక ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ మాత్రము తను చాలా మంచి వ్యక్తి అనుకొని తనతో పరిచయం పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏపీ మహిళ ఎవరైతే ఉన్నారో ఇదంతా తెలుసుకున్న మహిళ ఈ అమ్మాయిని అప్రోచ్ అయితే సరిపోతుంది నా బాధ అని చెప్పేసి అమ్మాయికి చెప్పుకోవడం మొదలెట్టింది. ఆ తర్వాతనే ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ కూడా దూరం పెట్టడం మొదలు పెట్టింది ఉదయ్ కృష్ణారెడ్డిని. ఇటు ఇద్దరు మహిళలు కూడా దూరం పెట్టారు. కానీ ఇక్కడ ఆ దూరం పెట్టిన దాని పట్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను అని
ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నాడే కానీ ఉదయ్ కృష్ణారెడ్డి వల్ల ఎంతమంది అమ్మాయిలు బలైపోతున్నారు అనేది మాత్రము తను ఆలోచించట్లేదు అనేది కూడా పోలీసులు చెప్తున్న మాట. ఇంకొకటి, తను ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు అన్న తర్వాత కొంచెం తను ఉదయ్ కృష్ణారెడ్డి ఒక రకంగా బిహేవ్ చేయడము జరిగింది అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు ఒక్కొక్కటి తన లేఖలు కావచ్చు, తను రాసిన ప్రేమ లేఖలు కావచ్చు, తను చేసిన మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడేసరికి తన ల్యాప్టాప్ లో, ఫోన్ లో ఇవన్నీ కూడా బయట పడ్డాయి. పోలీసులు అవన్నీ కూడా గుర్తించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. కానీ దాదాపు ఈ కేసులో 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది పోలీసులైతే. ఈ 20 మంది వాంగ్మూలంలో ఏం చెప్పారు, ఇంకా ఎటువంటి కీలక ఆధారాలు బయటపడనున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే పోలీసులు, అత్తాపూర్ పోలీసులు విచారించడానికి విచారణలో సహకరించమని అడిగితే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన సమాధానం ఏంటంటే నిర్లక్ష్యపు సమాధానం కూడా. నిర్మల, అంటే ఆ మహిళ మొదటి మహిళ ఎవరైతే ఉన్నారో రివీల్ రిలేషన్షిప్ లో ఉన్నారని తను అంగీకరించింది మొదటిగా. ఆ తర్వాత ఈయన ప్రవర్తన ఎలా ఉండేది, తను ఎక్కడైనా వాంగ్మూలం ఇచ్చారా, తనపై కొట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఇంకేదైనా మిస్బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేవా? ఇంతలా జరుగుతూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఐపీఎస్గా, అంటే మినిమం అనే క్యారెక్టర్ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటారు డెఫినెట్గా ఐపీఎస్ ఆ స్థాయి క్యాడర్లో ఉన్నప్పుడు. సో ఎటువంటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నారా? మహిళ ఇప్పుడు ఏం ఆరోపిస్తోంది ఆయన పైన? అంటే తనని కొడుతూ ఉండేవాడు, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిందా గతంలో? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు. తనకు ఉదయ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ అవుతున్నాడు కాబట్టి పోలీసులు సహకరిస్తారో లేదో అనే భయంతో తను ఎవరిని కూడా అప్రోచ్ అవ్వకుండా ఇక్కడ ట్రైనింగ్ మహిళ ఎవరైతే ఉన్నారో బాధితురాలు తననే అప్రోచ్ అయినట్టుగా కూడా మహిళ ట్రైనింగ్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మహిళ అయితే ఇక్కడ పోలీసులకు చెప్పడం జరిగింది. నన్ను పలానా అమ్మకి ఆశ్రయించింది, ఇలా చెప్పింది అని చెప్పేసి మొత్తం కూడా ఎవిడెన్స్ తో సహా, అంటే తనకు చాటింగ్ చేయడం కానీ, తనతో కాల్స్ మాట్లాడడం కానీ అవన్నీ కూడా పోలీసుల ముందు ట్రైనింగ్ మహిళ ఐపీఎస్ అయితే ముందు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా పలుమార్లు ఆ ఏపీ మహిళ పైన దాడి చేశాడు, తనని హింసించాడు అని కూడా చెప్పుకొచ్చింది నాతో చెప్తూ తను బాధపడింది అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. అంటే మొత్తం కూడా ఇక్కడ ట్రైనింగ్ ఐపీఎస్ ఎవరైతే మహిళ ఉన్నారో బాధితురాలు, ఆ బాధితురాలు వాంగ్మూలం ప్రకారమే ఏపీలో ఉన్నటువంటి ఆ మహిళను కూడా పోలీసులు ఆరా తీసే ప్రయత్నం అయితే చేశారు అనేది తెలుస్తూ ఉంది. అందుకు ఇక్కడ ఆ అమ్మాయిని ఆరా తీసే ప్రయత్నంలో కూడా అమ్మాయి కూడా పోలీసులకు నిజమే అని చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాతే ఇంకా అక్కడ ఆ అమ్మాయిని హింసించడమే కాకుండా ఇక్కడ మహిళ ఐపీఎస్ ట్రైనింగ్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా హింసించి, అలాగే ఈయన హింసకు తట్టుకోలేకనే తాళలేకనే ఆల్రెడీ ఒక అమ్మాయి మహిళా ఐపీఎస్ ట్రైనీతో ఆవిడ వచ్చి మొదట సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడరో ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, లేకపోతే చెప్పింది అంటున్నారు. అంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడైనా ఈవిడకి చెప్పకుండా? లేదు, ఎక్కడ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదే పోలీసులు సహకరిస్తారో లేదో, ఉదయ్ కృష్ణారెడ్డికే పాజిటివ్ గా ఉంటారేమో, తనకే సపోర్ట్ చేస్తారేమో అని కూడా భయపడింది ఆ మహిళ అనేది కూడా ఇక్కడ ట్రైనింగ్ ఐపీఎస్ మహిళ చెప్పుకొచ్చింది పోలీసులతో అనేది కూడా పోలీసుల వివరణలో తేలినటువంటి సమాచారం ఇదైతే. అందుకు ఎక్కడ కూడా అమ్మాయి అసలు ఎక్కడ తను కేసు పెట్టలేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో తను ఒక కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగితో, ఒక మహిళా ఉద్యోగితో కూడా వివాహితర సంబంధం పెట్టుకున్నాడు, రిలేషన్షిప్లో ఉన్నాడు. కొన్ని రోజుల పాటుగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కొనసాగింది. అయితే తన భర్తకి దూరంగా ఉంటూ హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఓ కోచింగ్ సెంటర్లో ఆవిడ పనిచేస్తుందట. ఆవిడతో కొన్ని రోజుల పాటుగా సహజీవనం చేసి తనతో పాటుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఆ తర్వాత ఆ మహిళకి కొంత విడాకులు రాలేదు. దీంతో ఇక ఉండడం ఇష్టం లేక లివ్ ఇన్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తనని టార్చర్ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, పదే బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులు చెప్తే న్యాయం జరుగుద్దో లేదనే అనుమానం కూడా మహిళకు కలిగింది. అందుకే అప్పటికే ఉన్న సమయంలో ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం కూడా తెలిసింది కాబట్టి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీస్ ఆ వ్యక్తిని, ఆ మహిళని ఆశ్రయించి ఈ విషయం చెప్పింది. సో అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత మంచిగా అండర్స్టాండింగ్, మాట్లాడుకోవడాలు, చాటింగ్ చేయడాలు, కొంత ఒక రిలేషన్షిప్ కొనసాగింది అన్నట్టు తెలుస్తోంది మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్కి అండ్ ఉదయ్ కృష్ణారెడ్డికి. ఎప్పుడైతే ఈ మహిళ వచ్చి ఈ విషయం చెప్పిందో వీళ్ళిద్దరి మధ్య బ్రేక్ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది, లేకపోతే దూరంగా ఉండడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి వేధిస్తున్నాడు అనేది ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ చెప్తున్నమాట. సో ఇదే కాక కొన్ని లవ్ లేఖలు కూడా ఉన్నాయి.
ప్రేమలేఖలు ఉన్నాయి. ఆ ప్రేమలేఖలు, ల్యాప్టాప్లు, ఫోన్లు అన్ని పరిశీలించినప్పుడు ఒక్కో విషయం బయటపడుతుంది అనేది పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రేమలేఖల ఆధారితంగా ఆ మహిళల్ని కూడా విచారిస్తున్నారట. 20 మంది వాంగ్మూలాలను ఇప్పటికే సేకరించారు. 20 మంది స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని కలెక్ట్ చేశారు పోలీసులు. ఇంకా ఇది మరో టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటి వాళ్ళ ఐపీఎస్లు అయితే రేపటి రోజున ఎంతమందికి న్యాయం జరిగిందో అర్థం చేసుకోండి. కంచే చేను మేస్తున్న చందంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ రకంగా సహజీవనాలు, అక్రమ సంబంధాలు, మహిళల్ని వేధించడాలు, ఇబ్బందులకు గురి చేయడాలు, అఘాయిత్యానికి పాల్పడడాలు, బెదిరించడాలు, కొట్టడాలు జరిగితే ఇలాంటి వాళ్ళే రేపటి రోజున ఐపీఎస్లుగా అయిపోయి యూనిఫామ్ వేసుకొని ఆ స్థాయిలో కుర్చీలో కూర్చోండి ఒక ఎస్పీగా, ఒక సిపిగా, ఒక డీసీపీగా, ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులుగా మారితే ఏంది పరిస్థితి? సో డెఫినెట్గా ఎవరికైనా న్యాయం జరుగుద్దా సామాన్యుడికి? ఒక సమస్య అని పోతే ఆ సమస్యను పక్కదారి పట్టించి మహిళలనే ట్రాప్ చేసే అవకాశం కూడా ఉంది ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి? పోలీసులు ఇదొక డెఫినెట్గా కేస్ స్టడీగా తీసుకొని ఇంకా ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ ట్రైనీలే కాదు పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళందరి మీద నిఘా కొనసాగిస్తారు. సో డెఫినెట్గా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఈ దిశగా ప్రయాణం చేస్తారు, ఈ దిశగా అడుగులు వేస్తారని కోరుకుందాం. సో మీ అభిప్రాయం ఏంటి ఉదయ్ కృష్ణారెడ్డి పైన? తను పనిచేసే చోట, అంటే తను చదువుకునే చోట పనిచేస్తున్నటువంటి ఒక మహిళను కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాగి తను కూడా ఇబ్బంది పెట్టాడంటే ఆయన ప్రవర్తన ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి కామెంట్ చేయండి.